అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం కావాలి. ఈ ప్రధానమంత్రి ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో చూపించలేని ప్రధానమంత్రి. అలాంటి వ్యక్తి మనల గురించి విమర్శిస్తాడు. వేల కోట్ల రూపాయలు పెట్టామంటాడు. కోస్టల్ ప్రాంతాన్ని పెట్రోలియం హబ్గా తయారు చేస్తామని కాదు, మీరు దోచుకునే పరిస్థితికి వచ్చారు. మా రాష్ట్రంలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది. దీన్ని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు. ఓఎన్జీసీ మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. పని మేము చేస్తున్నాం. రోడ్లు మా రోడ్లు వాడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగుతున్నారు. తిరిగి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడకుండా మీరు వేరే ప్రాంతాలకు తరలించే పరిస్థితికి వస్తున్నారు. గుజరాత్లో ఒక కంపెనీ ఇదే మరగబెట్టి దివాలా తీస్తే ఆ కంపెనీని ఓఎన్జీసీ కొంటుంది. ఓఎన్జీసీ కొని ఆ డబ్బులు ఆ గుజరాత్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇక్కడ మాత్రం ఆ కంపెనీ కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు వీళ్ళు చెప్పింది ఇక్కడ వీటన్నిటి వల్ల పెద్ద ఎత్తున యువతకు ఉపాధి వస్తుందని చెప్పి, ఇంకో పక్క ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈయన మాట్లాడుతున్నాడు. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఆర్థిక విధానాలు వచ్చాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. నోట్ల రద్దు చేశామన్నారు, 1000 రూపాయలు రద్దు చేశారు, 2000 రూపాయలు తీసుకొచ్చారు. నేను ఆ రోజు చెప్పా, ఎందుకు 2000 రూపాయలు తెస్తున్నారు? అవసరమైతే 5000 రూపాయలు కూడా రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీకి పోదాం, అవినీతి నిర్మూలిద్దామంటే దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. జీఎస్టీ పెట్టారు, చాలామంది ఇబ్బంది పడ్డారు, అమలు చేయలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే బ్యాంకులు దివాలా తీశాయి. మనకు డబ్బులు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. చాలామంది డబ్బులన్నీ దోచుకొని విదేశాలకు పారిపోతే ఈ ప్రభుత్వం గమ్మన కూర్చున్నది. మన దగ్గర అగ్రిగోల్డ్ ఉంది, తప్పు చేశారు, మన హయాంలో చేయలేదు, కాంగ్రెస్లో చేశారు, జైల్లో పెట్టాం, ఆస్తులు వేలం వేస్తున్నాం. 250 కోట్ల రూపాయలు మనం ఇచ్చి పూర్తిగా డిపాజిట్స్ను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అది స్ఫూర్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ